Yes, good evening everyone. So welcome back to our session. In this session, we are going to discuss about the continuation part of the short circuiting. So already in the previous video class session, we have discussed about the concept of short circuiting and what is the reason for the occurrence of the short circuiting and what are the main two important probable reasons for the occurrence of short circuiting and different types of wirings like phase wire, neutral wire and earth wire. Okay, right now in this session we are going to focus on the topic of overloading. Okay, it's very important part, especially for the objective type. Okay, the topic name which we are going to discuss right now is about the topic of overloading. Okay, సో అసలు ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఓకే, షార్ట్ సర్క్యూట్ కి ఓవర్లోడ్ కి తేడా ఏంటి? సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ గెట్ ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ షార్ట్ సర్క్యూట్ అండ్ దే మే ఫీల్ దట్ the short circuit and overloading both are same, but to be frank to say, this short circuiting and overloading are not same. They differ in their concepts. So దాని కాన్సెప్ట్ దీని డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్లోడింగ్, పేరులోనే ఉంది ఓవర్ లోడింగ్. ఓకే, లోడింగ్ అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది కరెంట్ క్యారింగ్ ఎబిలిటీ. అంటే ఒక వైర్ మనం తీసుకున్నప్పుడు ఆ వైర్ లో వెళ్తున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది బేర్ చేసే దాన్ని మనం లోడింగ్ అంటాం. ఓకే, లోడింగ్ అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఏబుల్ టు పాస్ త్రూ దట్ ఎలక్ట్రికల్ వైర్, దట్ ఎబిలిటీ టు పాస్ దట్ ఎలక్ట్రికల్ వైర్ వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ఎ లోడింగ్. అది ఎంతవరకు బేర్ చేయగలదు, అది మోస్తున్నప్పుడు అంటే అది కరెంట్ క్యారీ చేస్తున్నంతసేపు యూ కెన్ సే దట్ ఈస్ బీయింగ్ లోడెడ్, అది లోడింగ్ క్యారీ చేస్తుందని చెప్తాం. అది వెళ్ళాల్సిన దానికంటే అది ఎక్సెస్గా వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ఏ ఓవర్ లోడింగ్. సో దాన్ని మనం ఓవర్లోడింగ్ అని కూడా అంటాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ అండ్ ద డెఫినేషన్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్లోడింగ్. సో ఓవర్లోడింగ్ అంటే బియాండ్, అది దాటి వెళ్ళిపోతుంది, అంటే దాని యొక్క రేటింగ్కి మించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన ఇంట్లో మనం ఏసీలు వాడుతూ ఉంటాం, ఏసీలు అలాగే మిక్సర్స్, గ్రైండర్స్, అలాగే రిఫ్రిజిరేటర్స్, టీవీలు. మీరు అబ్జర్వ్ చేస్తే వాటికి ఎస్పెషల్లీ ఏసీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ యొక్క స్విచ్, ఫ్యాన్ యొక్క స్విచ్ రెండు కంపేర్ చేస్తే ఫ్యాన్కి మనం రెగ్యులర్గా యూస్ చేసే స్విచెస్ వాడతాం. ఓకే, ఎందుకంటే దాని యొక్క రేటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాన్కి మనం రెగ్యులర్గా యూస్ చేసే స్విచ్ వాడతాం. బట్ అదే స్విచ్ మనకి ఏసీకి అప్లై చేయలేం, ఎందుకంటే ఏసీలో క్యారీ అయ్యే కరెంట్ యొక్క రేటింగ్ వేరేగా ఉంటుంది, అలాగే ఫ్యాన్లో వెళ్ళే ఎలక్ట్రికల్ కరెంట్ యొక్క రేటింగ్ వేరేగా ఉంటుంది. బట్ మన ఇంటికి వచ్చే సప్లై ఒకటే, కాకపోతే మనకి డిఫరెన్స్ ఏంటి, ఫ్యాన్ కన్జ్యూమ్ చేసుకునే క్వాంటిటీ ఒకలా ఉంటుంది, ఏసీ కన్జ్యూమ్ చేసుకునే యూనిట్ ఒకలా ఉంటుంది క్వాంటిటీ. అయితే ఈ రెండిటికి కూడా మనం సేమ్ స్విచ్లు వాడలేం. ఓకే, సో ఫ్యాన్కి ఏమో ఏసీ స్విచ్, ఏసీకి ఏమో ఫ్యాన్ స్విచ్ చేస్తే ద స్విచ్ విల్ బి మెల్టెడ్. ఏసీకి ఏంటంటే ఎక్కువ కరెంట్ కావాలి కాబట్టి హైయర్ రేటింగ్ ఉన్న స్విచెస్ వాడాలి. సో ఫ్యాన్ జనరల్గా మనకు రెగ్యులర్గా యూస్ చేసే క్వాంటిటీ కాబట్టి జనరల్ స్విచెస్ వాడితే సరిపోతుంది. అందుకే మీరు తేడా గమనిస్తే ఏసీకి మనం జనరల్ స్విచ్ వాడితే, అంటే ఫ్యాన్కి యూస్ చేసే స్విచ్ మనం ఏసీకి కనుక వాడితే ఏసీ ఎక్కువ లోడ్ తీసుకుంటుంది కాబట్టి ఆ స్విచ్ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందువల్ల దీన్ని మనం ఓవర్ లోడింగ్ అంటాం. అంటే ఆ స్విచ్కి దాని యొక్క కెపాసిటీకి మించి ఎక్కువ క్యారీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్విచ్ తీసుకొచ్చి ఏసీకి కనెక్ట్ చేసి ఏసీకి జనరల్ స్విచ్ పెడితే అది వర్క్ అవ్వదు, ఎందుకంటే దాని యొక్క రేటింగ్ మించి అది ఎక్కువ వెళ్తుంది కాబట్టి మెల్ట్ అయిపోవడమో కాలిపోవడమో ఏదో జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓవర్లోడింగ్. అంటే ఇప్పుడు మీకు తేడా అర్థమవుతుంది షార్ట్ సర్క్యూట్కి ఓవర్లోడింగ్కి. బియాండ్ ద లెవెల్ మించి దాన్ని మనం పంపిస్తే దాన్ని మనం ఓవర్లోడింగ్ అంటాం. అలా కాకుండా ఫేజ్ వైర్ అంటే లైవ్ వైరు న్యూట్రల్ వైర్ కాంటాక్ట్లోకి వస్తే షార్ట్ సర్క్యూటింగ్ అంటాం. ఓకే, సో ఇవి మనకి ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఓవర్లోడింగ్. సో ఇంకొక రీజన్ ఏంటంటే మనకి ఓవర్లోడింగ్ జరగడానికి ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఇంకొకటి ఉంది. ఒకటి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రేటింగ్స్ తగ్గట్టుగా మనం యూస్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఓవర్ రేటింగ్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. అసలైన టూ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి సింగిల్ సాకెట్లో నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ పెట్టేయడం అనమాట. నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ బోర్డు ఉంది, సో దానికి హోల్స్ ఉన్నాయి. ఓకే, ఒక హోల్డర్ తీసుకొచ్చి అందులో పెట్టి ఒక హోల్కేమో టీవీ కనెక్షన్, ఒక హోల్కేమో ఫ్రిడ్జ్ కనెక్షన్, ఒక హోల్కేమో మరొక టేబుల్ ఫ్యాన్ కనెక్షన్, ఇలా మనం కనెక్ట్ చేసేసి ఒక సింగిల్ స్విచ్తో మెయింటైన్ చేస్తున్నామంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ ఒక స్విచ్ వేస్తే ఇవన్నీ వర్క్ అవ్వాలి.
అంటే ఇక్కడ ఒక హోల్డర్లో ఇవన్నీ మనం ఎక్విప్మెంట్ పెడుతున్నామంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక హోల్డర్ స్విచ్ బోర్డ్ ఉంది, అందులో ఒక హోల్డర్ పెట్టి ఈ నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ కలిపేస్తున్నాం. ఇవన్నీ కలిపి సింగిల్ స్విచ్ మీద రన్ చేస్తున్నాం. అది ఆన్ చేస్తే ఇవన్నీ వర్క్ అవుతాయి, అది ఆఫ్ చేస్తే ఇవన్నీ ఆగిపోతాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడిటి యొక్క రేటింగ్స్ బర్డెన్ అన్నది ఒక సింగిల్ స్విచ్ మీద పడుతుంది. అయితే అది మెల్ట్ అయిపోయింది అనుకోండి, దెన్ వీ కెన్ సే ఇట్ హ్యాస్ బీన్ ఓవర్లోడెడ్. ఎందుకంటే దాని రేటింగ్కి మించి ఇక్కడ 3 కనెక్ట్ చేసేసాం, ఆ మూడిటి యొక్క కరెంట్ ఆ సింగిల్ స్విచ్ మీద పడిపోతుంది. సో అలా పడిపోయినప్పుడు ఇది ఏమవుతుంది, ట్రిప్ అయిపోవడం కానీ, మెల్ట్ అయిపోవడం కానీ, ఫ్యూజ్ అయిపోవడం కానీ, లేదా మంట వచ్చి ఆగిపోవడం కానీ ఇలాగా జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఓవర్లోడింగ్ అంటాం. అంటే బై కనెక్టింగ్ టూ మెనీ అప్లయన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సాకెట్, అంటే ఒక సింగిల్ సాకెట్లో టూ మెనీ అప్లయన్సెస్ కనెక్ట్ చేయడం వల్ల కూడా మనకి ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. సో యూ కెన్ సే దిస్ యాజ్ అ బెస్ట్ రీజన్ ఫర్ ద ఓవర్లోడింగ్. షార్ట్ సర్క్యూట్కి మనం 2 రీజన్స్ చెప్పుకున్నాం. ఏంటది? ఒకటి, ఇన్సులేషన్ డ్యామేజ్ అయినా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పాం. ఒకసారి రికలెక్ట్ చేసుకోండి ఆ వీడియోలో. ఓకే, ఒక వైర్లో మనకి డ్యామేజ్ జరిగితే, అంటే డ్యామేజ్ టు ద ఇన్సులేషన్ ఇన్ ద వైర్ అని చెప్పుకున్నాం, లేదా ఒక ఫాల్ట్ ఇన్ ద అప్లయన్స్, మనం యూస్ చేసే అప్లయన్స్లో ఫాల్ట్ ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. బట్ ఇక్కడ డ్యామేజ్ ఆఫ్ ఇన్సులేషన్, ఫాల్ట్ ఇన్ ద అప్లయన్స్ కాదు. బై కనెక్టింగ్ టూ మెనీ అప్లయన్సెస్ టు ఏ సింగిల్ సాకెట్, ఒక సింగిల్ సాకెట్కి టూ మెనీ అప్లయన్సెస్ కనెక్ట్ చేస్తే అది ఓవర్లోడ్ అయిపోతుంది, ఫస్ట్ రీజన్. మరొక రీజన్ ఏంటంటే ఆ కరెంట్ వెళ్ళే వైర్లో సడన్గా అనేది వోల్టేజ్ హైక్ అయితే, హైక్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అయిపోతే, అంటే వితౌట్ నోయింగ్ టు అవర్ నోటీస్, ఇఫ్ ద వోల్టేజ్ పాసింగ్ లెవెల్ అబ్రప్ట్లీ ఆర్ సడన్లీ ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అంటే వోల్టేజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ వచ్చినా కూడా మనకి ఈ ఓవర్లోడింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి, కనెక్టింగ్ టూ మెనీ అప్లయన్సెస్ టు ఏ సింగిల్ సాకెట్, ఒక సింగిల్ సాకెట్కి టూ మెనీ అప్లయన్సెస్ కనెక్ట్ చేయడం వల్ల కూడా ఓవర్లోడింగ్ జరుగుతుంది. అసలు కారణం ఇంకోటి, సడన్ హైక్ ఇన్ ద వోల్టేజ్ లెవెల్స్. ఈ రెండు రీజన్స్ మనకి ఓవర్లోడింగ్ అనమాట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ సర్క్యూటింగ్ వచ్చే కారణాలు వేరు, అలాగే ఓవర్లోడింగ్ వచ్చే కారణాలు వేరు. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, షార్ట్ సర్క్యూట్ అన్నది మనకి వైర్ యొక్క ఇన్సులేషన్లో డ్యామేజ్ ఉన్నా కూడా జరుగుతుంది అనమాట, అంటే డ్యామేజ్ టు ద ఇన్సులేషన్ ఆఫ్ ద వైర్. అలాగే ఇంకొకటి ఫాల్ట్ ఇన్ ద అప్లయన్స్లో ఫాల్ట్, అలాగే వైర్ యొక్క ఇన్సులేషన్ డ్యామేజ్. ఈ డ్యామేజ్ అండ్ ఫాల్ట్ ఉంటే మనకి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అలా కాకుండా ఓవర్లోడింగ్ అనేది కనెక్టింగ్ టూ మెనీ అప్లయన్సెస్ టు ఏ సింగిల్ సాకెట్ కానీ, ఏ సడన్ హైక్ ఇన్ ద వోల్టేజ్ లెవెల్ కానీ, ఈ రెండు కూడా మనకి ఓవర్లోడింగ్కి దారితీస్తాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఇటువంటి షార్ట్ సర్క్యూట్లు, అలాగే ఎక్సెస్ కరెంట్లు, అలాగే ఈ ఓవర్లోడింగ్లు, వీటి నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది మనం రాబోయే నెక్స్ట్ సెషన్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఓవర్లోడింగ్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ ఫోకస్ ఆన్ how to overcome these type of short circuits and overloadings and excessive currents, okay, in order to protect our appliances in our household circuits. Okay, so good evening, have a nice day, take care everyone.